guys, welcome back to my channel సౌమ్య సంగతులు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరు ఎలా ఉన్నారు? కామెంట్స్లో మాత్రం చెప్పడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి చూడండి, బికాజ్ ఇది దాని కంటిన్యూషన్ అనమాట. ప్రీవియస్ వీడియో చూసుంటే మేము ఫ్రైడే రోజు ఒక అక్క వాళ్ళని ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళి, అండ్ నెక్స్ట్ డే ఇంకొక అక్క వాళ్ళని ఇన్వైట్ చేస్తే అక్కడ కూడా వెళ్ళి అక్కడ స్టే చేసి సండే రోజు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంటే అది అటెండ్ అయ్యి, ఆఫ్టర్ దాట్ ఇంకో అక్క వాళ్ళు ఎక్స్పెక్టింగ్ ఉంటే వాళ్ళని కలిసి ప్రజెంట్ నేను ఆస్టిన్ వెళ్తున్నాను. అండ్ అక్కడి నుంచి అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు నన్ను డ్రాప్ చేసి. సచ్ ఎ హెక్టిక్ వీకెండ్ కదా ఇట్ వాజ్. సో నన్ను మా కజిన్స్ తీసుకెళ్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి నన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నారు అక్క వాళ్ళు. అయితే ఇంతకీ నేను ఆస్టిన్ ఎందుకు వెళ్తున్నాను, ఎవరు ఉంటారు, అండ్ ఎన్ని డేస్ నేను వెళ్తున్నాను అనేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా కజిన్స్ సాయి, రాధిక, వీళ్ళిద్దరు కూడా మా బావ వాళ్ళ కజిన్స్. ఒకరు వచ్చేసి మా బావ వాళ్ళ మమ్మీ సైడ్, ఇంకొకరు మా బావ వాళ్ళ డాడీ సైడ్. ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా సీమంతం అప్పుడే చూసినా కూడా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా ఉంటుండే వాళ్ళతో నా బాండింగ్. ఇన్ఫ్యాక్ట్ బావ కంటే కూడా అక్కతోనే చాలా క్లోజ్ వాళ్ళు, అన్నీ షేర్ చేసుకుంటారు, గంటలు గంటలు ముచ్చట్లు పెడుతూ ఉంటారు వీళ్ళు ముగ్గురు ఫోన్లో. అప్పటి నుండి కూడా రాధిక ఎప్పుడు అంటుండే, ఇక్కడి వరకు వచ్చి మా ప్లేస్కి రాకుండా వెళ్ళిపోతావా, అలా ఎలా వెళ్ళిపోతావు, ఇక్కడ రావాల్సిందే, నేను ఫిదా మూవీ లొకేషన్స్ అన్నీ చూపిస్తాను మీకు అనేసి ఊరికే అంటుండే. నేను వస్తాను, అప్పుడు వస్తా, ఇప్పుడు వస్తా అని స్కిప్ చేస్తుండే ప్రతిసారి. బికాజ్ వాళ్ళకు కూడా రీసెంట్గా జాబ్ వచ్చి ఇప్పుడే సెటిల్ అవుతున్నారు కదా, సో మళ్ళీ నేను వెళ్ళి బర్డెన్ అవుతాను అనేసి నేను స్కిప్ చేస్తుండే. బట్ ఇంకా లాస్ట్కి మాత్రం వస్తావా రావా అన్నట్టు అడిగితే సరేలే ఈసారి డిసప్పాయింట్ చేయకుండా వెళ్దాము అనేసి నేను ఫిక్స్ అయ్యాను. సాయి అక్క వాళ్ళకి దగ్గరలోనే ఉంటుంది, రాధిక ఆస్టిన్లో ఉంటుంది. బట్ రాధిక ఏదో వర్క్ పైన డాలస్ వస్తే ఇంక ఇద్దరిని తీసుకొని వెళ్ళింది మళ్ళీ ఆస్టిన్కి. సో అలా మొత్తానికి నేను ఆస్టిన్కి వెళ్ళాను. ఇనీషియల్గా 4 days ఉందాము అని నా ప్లాన్. బట్ లేటర్ ఆన్ నేను 1 week స్టే చేశాను. ఇంకా ఆ రోజు రీచ్ అయ్యాక డిన్నర్ చేసి, రాధిక అనింది మా అపార్ట్మెంట్లో ఒక స్పాట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆ వ్యూ డౌన్ టౌన్ మొత్తం కనిపిస్తుంది అండ్ ఆ లైటింగ్స్తో చాలా బాగుంటుంది అంటే ఇంకా డిన్నర్ చేసి అలా వాక్కి వెళ్ళాము. తను చెప్పినట్టే ఆ వ్యూ అయితే అద్దరిపోయింది. నా ఫేవరెట్ స్పాట్ వాళ్ళ అపార్ట్మెంట్స్లో మాత్రం. రాధిక ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ లంచ్కి అయితే వచ్చేది. ఇంకా ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఆ రోజు ఈవినింగ్ అనేది డిసైడ్ చేస్తుండే. సో ఫస్ట్ అయితే ఫిదా మూవీ లొకేషన్స్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాము, అక్కడ బాగుంటుంది అని చెప్పింది. సో మేము ఫస్ట్ డే ఆ రోజు ఈవినింగ్ మౌంట్ బోనెల్కి అయితే వెళ్ళాము. చాలా బాగుండే ఆ వ్యూ. అండ్ ఆ మౌంటైన్ కింద కనిపిస్తున్న అన్ని హౌసెస్ కూడా $1 million హౌసెస్ అంట, అంత రిచ్ కిడ్సే ఉంటారు. అండ్ ఇక్కడే ఫిదా మూవీ సాంగ్ షూటింగ్ అయితే అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చూసాం మేబీ మోస్ట్ ఆఫ్ ది రీల్స్లో మీరు చూసుంటారు ఈ స్పాట్ అనేది. సో అక్కడైతే కాసేపు స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ లేక్ ఆస్టిన్కి వెళ్ళాము. నైట్ వ్యూ చాలా చాలా బాగుండే అక్కడ. ఇంకా అక్కడే డిన్నర్ చేసి ఇంకా వెళ్దాం అనుకునే లోపు అది చాలా ఎర్లీగా క్లోజ్ చేశారు మేము అనుకున్న రెస్టారెంట్. సో ఇంటికి వచ్చేసి ఇంకా డిన్నర్ చేసి, చెప్పాను కదా మా ఫేవరెట్ స్పాట్ అని, అక్కడికి వెళ్ళి చాలా చాలా ముచ్చట్లు చెప్పుకున్నాము. సో నేనైతే లాస్ట్కి మొత్తం రా క్లిప్స్ యాడ్ చేస్తాను, నాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు అనేసి అనిపించింది, అందుకే నేను యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే లాస్ట్లో చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అంటిల్ దెన్ యువర్ సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్ గాయ్స్. ఇంత కన్సెప్ట్ ఉన్నావు కదా, నేను ఇప్పుడు ఎందుకే అట్లా కాదు, నువ్వు కింద స్పైక్ లేవే ఏంది ఏంది స్టార్ట్. నన్ను కవర్ చేసావేంది నువ్వు అక్క, కింద నుంచి రారా నువ్వు, అట్లా కాదే నువ్వు ఇట్లా, నువ్వు అది కట్ చేయకు, కింది కొంగు చెప్తా లైట్ గా ఇట్లనే స్క్వాట్ చేసినట్టు చెయ్యి. స్క్వాట్ చేసినట్టు నేను చెప్తూనే ఉన్నా, నేను స్టార్ట్ అని అనలేదు నీకు, నేను అది నొక్కు. ఏంది ముందుకు పోయి అక్క, నువ్వే కదా ఎట్లా నీ అబ్బో తర్వాత ముందుకు పోయి
ఏ అందరం ఒకటే పోజ్ పెడదామే. సరే నువ్వు చెప్పు. చెప్పు మీరేంటి అది పెట్టేసి. నేను కట్ అయిపోతున్నా. ఏ బాబు ఒక సెల్ఫీ కొంచెం ముందుకు జరుగు. నా డైలాగ్ మిస్ అయ్యాక నేను ముందుకు జరగాల అక్క. నాకు ఫోన్ పడిపోతా అక్క. నా ఆడేడు కదా మామయ్య. అరే బాబు ఇట్ట పెంట్ హౌస్ అబ్బాయి ఇట్రా సెల్ఫీ దిగుదాం. అది సెల్ఫీ ఇట్లా చూసి చెప్పు. సెల్ఫీ సరే. లొకేషన్ అదిపోయింది కదా బాబు. ఇదిగో పెంట్ హౌస్. ఓ సెల్ఫీ దిగుదాందా. అది సెల్ఫీలు అల్మారాలు కాదు, సెల్ఫీ ఏదో ఒకటి. తర్వాత లొకేషన్ అటుంది సార్. అందుకే అడ్డు పెట్టాను. హ్యాట్స్ ఆఫ్ సార్.